సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలలో టాయిలెట్స్ క్లీనింగ్ మిషన్స్ ను పంపిణీ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నప్పటికీ వాటి పారిశుద్ధ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు విద్యారంగానికి బడ్జెట్లో సరైన నిధులు కేటాయించాలని వ్యాఖ్యానించారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనితీరు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నేను అంబర్పేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారు 21 నూతన భవనాలను ప్రభుత్వ స్థలం దొరకనటువంటి ఈ సమయంలో కూడా ఎంతో కష్టపడి ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా హైదరాబాద్ నగరంలో కూడా అనేక శిథిలావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా టాయిలెట్ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా టాయిలెట్స్ క్లీనింగ్ కావాల్సినటువంటి వ్యవస్థ ఉదయం నుంచి సాయంకాలం వరకు మరి ఈ యొక్క శానిటేషన్ సిబ్బందికి సంబంధించిన వ్యక్తి అవసరం. చిన్నపిల్లలు ఎక్కువగా టాయిలెట్ ఉపయోగించాల్సినటువంటి అనుభవం లేనటువంటి పిల్లలు స్లమ్స్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక వ్యక్తి లేకపోతే ఒకసారి క్లీన్ చేసినా కూడా మరో గంట సేపట్లో టాయిలెట్ లోపలికి వెళ్ళి ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.